15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా గెలిపిస్తే 15 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అభివృద్ధి పైన ఒక ప్రణాళిక లేకుండా సంక్షేమం గురించి ఆలోచన చేయకుండా రాజకీయం అంటే అవినీతి అక్రమాలనే విధంగా నిర్వచనం చెప్పి బీఫామ్లు అమ్ముకొని దళిత బంధు అమ్ముకొని తన చిల్లర చేతుల ద్వారా చిలిపి చేతుల ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కుసంస్కారి లెక్క మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తున్నారు. రాజకీయ విధానాలపైన సమాధానం చెప్తాం. ఎస్ ఈ వర్క్ నువ్వు తెచ్చినావనో ఇది చేయలేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే సమాధానం చెప్తాం. లేదు నువ్వు ఈ హామీ ఇచ్చినావు, నువ్వు ఈ హామీని నిలబెట్టుకోలేదు అని అంటే దానికి మనం సమాధానం చెప్తాం. అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాజకీయాలకు మంచిది కాదు. వ్యక్తిగత దూషణలు రాజకీయాలలో పనికి రావు. దయచేసి గమనించాలి. విధానపరమైన విషయాలపైన రాజకీయంగా ప్రజల్లోకి వెళ్దాం, కొట్లాడదాం. ప్రజలు ఎవరు మంచివారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ డిసైడ్ చేసిండ్రు వాళ్ళు, కానీ వీళ్ళకి అర్థమైతలేదు. అటు ప్రజల చేత తిరస్కరించబడి, ఇటు పార్టీల చేత తిరస్కరించబడి, ఢిల్లీ వెనుకపోయి అందరి ఇళ్ల చుట్టూ దొరికి వాళ్ళ కాళ్ళు మొక్కినా వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడిన నాయకత్వం నీది. అది మర్చిపోయి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతూ వేరే వాడికి సిగ్గు లేదన్నట్టుగా ఇంకేదో భాష మాట్లాడితే ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు. ఎంత విచిత్రం అంటే నాకు తెలిసి ఎవరైనా ఒక పార్టీలో చేరుతాము అంటే ఆహ్వానిస్తారు. జనరల్గా ఎవరైనా ఒక పార్టీలో చేరుతామంటే ఆహ్వానిస్తారు. లేదా మనం మంచి వాళ్ళని అయితే వాళ్ళే స్వయంగా పిలిచి మీరు రావాలే, మీ అనుభవం మాకు అవసరం అని అంటారు. కానీ ఈ పెద్ద మనిషి ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మహిళలు మేళారం పోయి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ దుర్మార్గుడు మా పార్టీలోకి రాకుండా చూడు తల్లి అని మేళారంలో మొక్కుకున్నారు. అవు గది మన గొప్పతనం, గది మన పరిస్థితి. వీటన్నిటిని మర్చిపోయి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నా ఎజెండా అంతా నాకు అవకాశం ఉన్న రోజులు, నేను రాజకీయాలు ఉన్న రోజులు, నా మాట చెల్లుబాటు అయిన రోజులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలతోనే ఉంటాను. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి 6 నిమిషాలు కష్టపడి పనిచేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల పుణ్యమా, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన రాజకీయ భిక్ష వలన ఇవాళ కడియం శ్రీహరి అనే వ్యక్తి సమాజానికి తెలిసింది, రాజకీయ వర్గాలకు తెలిసింది. కడియం శ్రీహరి తనకంటూ ఒక ఇమేజ్ని బిల్డప్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ఆ ప్రజలకు ఎంత చేసినా తక్కువే. ఎవరెన్ని రకాల మాట్లాడినా, ఎవరెన్ని రకాల అవమానపరిచినా, ఎవరెన్ని రకాల వ్యక్తిగత దూషణలకు దిగినా ఏమాత్రం వెరవకుండా, భయపడకుండా ప్రజలతో ఉంటాను, ప్రజల మధ్యన ఉంటాను, ప్రజల కొరకు పనిచేస్తాను, నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా మీడియా మిత్రులు ఎవరైనా ఏమైనా ఫ్రీగా మాట్లాడవచ్చు. మీరు మాట్లాడే వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్తాను. గతంలో ఆనాడున్న బీఆర్ఎస్ పెద్దలు, ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో
నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటి అటు ఇటుగా 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. 36 మంది, ఒకటి కాదు రెండు కాదు, 10 సంవత్సరాల కాలంలో 2 టర్మ్స్లలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చేర్చుకున్నారు, వైఎస్ఆర్సీపీని చేర్చుకున్నారు, తెలుగుదేశంను చేర్చుకున్నారు, బీఎస్పీని చేర్చుకున్నారు, సిపిఐని కూడా చేర్చుకున్నారు. 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అందులో 2 మంత్రులు కూడా చేశారు. మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా చేశారు, రెండో విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. ఆ 36 మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు. కానీ ఈరోజు ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్కు పరిమితం అవుతున్నాడు. నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు, ఆనాడు మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు? ఆనాడు లేని రాజకీయ విలువలు, ఆనాడు లేని నైతిక విలువలు ఈ రోజే మీకు గుర్తుకొచ్చినాయా? అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా? మీరు చెప్పండి, ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు, ఈ రోజు ఈ రకంగా చేశారు? అంటే మీరు చేస్తేనే సంసారం, వేరేవాడు చేస్తే వ్యభిచారమా? మీరేమైనా శుద్ధ పూసలా? ఆగం చేసినంత, తెలంగాణను ఆగం చేసినంత మీరే కదా. సరే, ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. ఆ స్పీకర్ గారిని 3 మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు. ఇట్స్ నాట్ డైరెక్షన్. వారు ఏమన్నారు? స్పీకర్ గారు 3 మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి, నిర్ణయం తీసుకోవాలన్నారు. స్పీకర్ గారు మా అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. నాకు ఆ నోటీస్కు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది. వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక రకమైన టైం ఇచ్చారు. వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను. కాకపోతే ఏంటి అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు